भारतीय जनता पार्टी, भारतीय जनता पार्टी। मुझे I wanted to speak from there, but then they moved me here, and finally they moved me here. So that's good. That is the party discipline. I am very happy to be with you today, and my fortune is that Purandareshwari will translate for you. నాకు చాలా సంతోషంగా ఉంది మీ అందరి మధ్యన ఈ విధంగా నిలబడటానికి, అండ్ నేను ట్రాన్స్లేట్ చేయబోతున్నాను అని చెప్పి వారు చెప్పడం జరిగింది. I always love Andhra Pradesh and Andhra people because I have gone every district, many of tehsils, taluks, Rayalaseema, coastal, central Andhra. I like Andhra food. I like Andhra people. I like Andhra culture. నాకు ఆంధ్ర రాష్ట్రం అంటే అమితమైనటువంటి ప్రేమ. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి కూడా నేను వెళ్ళటం జరిగింది. అది ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణాంధ్ర కావచ్చు, సుదూర ప్రాంతాలు కావచ్చు, ప్రతి ప్రాంతానికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో నేను వెళ్ళటం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర భోజనం అన్నా కూడా నాకు చాలా చాలా ప్రియం. మరి ఆంధ్ర ప్రజలన్నా కూడా నాకు అమితమైనటువంటి ప్రేమ. आंध्र में 2-3 महत्वपूर्ण समस्या है. There are 2-3 main issues, and fortunately I was Minister for Environment after 2014. I sanctioned within record time of 1 month the Polavaram project for the benefit of Andhra people. ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉండేవి. మరి వారు పర్యావరణ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి పోలవరానికి ఇవ్వాల్సినటువంటి అనుమతులన్నీ వాతావరణానికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి అవన్నీ కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు. I thought that the project must have been completed, but there is no irrigation even after 7 years. That is the record of Telugu Desam and Jagan Reddy government. వారైతే అనుమతులు ఇవ్వడం జరిగింది. అనుమతులు ఇచ్చి ఇప్పటికీ 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అటు తెలుగుదేశం హయాంలో కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో కావచ్చు, పోలవరం అనేది నిర్మాణం కాలేదు. ఇప్పటి వరకు కూడా పోలవరం నుండి సరైనటువంటి నీటి సరఫరా జరగడం లేదు. Even for Polavaram, as I told you, there is no irrigation. As far as capital is concerned, I sanctioned and made a special policy decision that if there is a new state carved out, and if that state has no capital, for the creation of capital, we can divert forest land for the purpose of building capital. ఇది పోలవరానికి సంబంధించినటువంటి విషయం అయితే, ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా ఉండవలసినటువంటి అమరావతికి సంబంధించి కూడా వారు మంత్రిగా ఉన్నప్పుడు మరి మనకున్నటువంటి అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి సైతం అనుమతులు ఇవ్వడానికి వారు సన్నద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. But unfortunately, Andhra's 2 parties, TDP and YSRCP, are fighting on what should be the shape of capital. అయితే చాలా దురదృష్టకరం, ఇవాళ అటు తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీలు కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా ఇప్పుడు యుద్ధం చేసుకుంటున్నాయి, పోట్లాడుకుంటున్నాయి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని గురించి. I was in charge of Andhra Pradesh election in 2014. That time Andhra was 1. But now there are 2 states. But there are 3 governments people have experienced. One of KCR, one of TDP, and now of YSRCP. What is the common in all 3 parties? All 3 parties are family parties. All 3 parties are corrupt parties. And all 3 parties have no development agenda. వారు మంత్రిగా ఉన్నటువంటి 2014వ సంవత్సరంలో వారు సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో మనం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నికలు జరిగిన తర్వాత అంటే 3 పార్టీల యొక్క పరిపాలనని చూడటం జరిగింది. వాటిని
రుచించడం కూడా జరిగింది. అయితే ఈ మూడు పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదే విధంగా సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు పరిపాలన సాగించినటువంటి టిఎస్ఆర్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ మూడు పార్టీల్లో కూడా మనం ఒక్కసారి తరిచి చూసినట్లయితే కుటుంబ నేపథ్య నాయకత్వం కొనసాగుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తేటతెల్లం అవుతుంది. There is a very wonderful leadership country has got, that in shape of Narendra Modi. And therefore, if any time Indian would have, and many Andhra youths have gone to America and other countries, they used to tell, oh, we have come from India. But now when they go and tell that we have come from India, they salute and say India is a very good country. ఇవాళ భారతదేశానికి ఒక దృఢమైనటువంటి నాయకత్వం మనకి భారతదేశంలో ఇవాళ రోజున ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ఆంధ్రులు ఎక్కడికైనా వెళ్ళినట్లయితే మనం ఆంధ్ర రాష్ట్రం నుండి వచ్చామని చెప్పి చాలా సౌమ్యంగా చెప్పుకునేటువంటి వాళ్ళం. అయితే ఇవాళ భారతదేశం నుండి వెళ్ళేటువంటి యువకులు మరి విశ్వంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మేము భారతదేశం నుండి వచ్చాము అని చెప్పిన వెంటనే వారికి లేచి నిలబడి గౌరవంగా వారికి సెల్యూట్ చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ మనం గమనిస్తున్నాం. Now let us see what is happening in the country and what is happening in Andhra state. ఇప్పుడైతే మనం బేరీజ్ వేసుకోవాలి. భారతదేశ స్థాయిలో ఏం జరుగుతుంది, జాతీయ స్థాయిలో ఏం జరుగుతుంది, అదే విధంగా రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని ఈ రెండింటినీ కూడా మనం బేరీజ్ వేసుకోవాలి. In Ayodhya, new Ram temple is being built. Shri Ram, Jai Shri Ram. That is the slogan now chanted all over the country and the world. There is also a new corridor in Kashi that has taken place, and you have seen on the television. And there is also Char Dham Yatra road being built. That is all India government has facilitated. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో మనందరికీ తెలుసు అయోధ్యలో ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది. భారతదేశ వ్యాప్తంగా కూడా శ్రీరామ్ అనేటువంటి నినాదంతో ఇవాళ భారతదేశం అంతా కూడా మారుమ్రోగిపోతుంది. అదే విధంగా కాశీలో చూసినట్లయితే కొత్తగా కాశీ కారిడార్ అంటూ ఒక నవ నిర్మాణాన్ని, అంటే కాశీకి ఒక కొత్త రూపురేఖలు ఇచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ కాశీలో కూడా జరిగింది. అదే విధంగా చార్ ధామ్ అని మనం ఏదైతే అనుకుంటామో వాటిని కనెక్ట్ చేస్తూ కూడా ఇవాళ సౌకర్యాలు అన్ని కూడా కల్పించబడుతున్నాయి. And what is happening in Andhra? Andhra, Lakshmi Narsimha Antarvedi Mandir, the chariot is broken. That is, we condemn this act of Gundaism. అదే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కనుక మీరు చూసినట్లయితే, తరిచి చూసినట్లయితే, లక్ష్మీనారాయణ స్వామి గుడి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అంతర్వేదిలో the chariot was not only destroyed, it was burned. And that is what is happening in Andhra Pradesh. Also in Ramatirtham, Kodandaram, the Kodandaram statue was also desecrated, and that we condemn both these acts, and every citizen will say this is not a government we thought that it would be. అంతర్వేదిలో మనందరికీ తెలిసినటువంటి విషయమే, అక్కడ భగవంతుడి ఆ రథాన్ని కాల్చివేయటం జరిగిందనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అక్కడితో ఆగకుండా రామతీర్థంలోని రాముల వారి విగ్రహం ఏదైతే ఉందో శిరచ్ఛేదం చేసినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. దీన్ని మేము అన్ని విధాలా కూడా ఖండిస్తున్నాం అని చెప్పి తెలియజేశారు. What is happening at all India level, we are constructing. And what is happening in Andhra Pradesh, they are destroying and desecrating. జాతీయ స్థాయిలో ఒక పక్క నిర్మాణాత్మకంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంటే, ఇక్కడ రాష్ట్ర స్థాయిలో విధ్వంసకరమైనటువంటి పాలనని మనం చూస్తున్నాం. In 2014, when I was in charge of Andhra Pradesh, there was alliance in Andhra Pradesh of TDP and BJP.
2014వ సంవత్సరంలో వారు ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి అప్పట్లో ఒప్పందం ఉండేది. TDP won only because of Modi. Nobody would have won them. It was only Modi who ensured that our alliance won. అప్పట్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అని అంటే కేవలం మోదీ గారి పేరు మీదగానే అప్పట్లో తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తించారు. First 2 years it was behaving to an extent proper, but after 2 years it deteriorated and started cursing Modi. Today they are out of power. వారు అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి 2 సంవత్సరాల కాలం పాటు భారతీయ జనతా పార్టీతో అంటి ముట్టనట్టు ఉన్న ఆ తరువాత కాలంలో వారు మోడీ గారిని వారు చేసినటువంటి వ్యాఖ్యలు, వారు పక్షాన్ని చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఖండించదగినదిగా మేము భావిస్తున్నాం. అయితే ఇవాళ దాని పర్యవసానంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయినటువంటి విషయాన్ని ప్రజలు గుర్తించాలి. So you have seen now 2 governments, TDP and YSRCP. Both have betrayed Andhra Pradesh, and Andhra people deserve much better. మీరు 2 పార్టీల్ని అధికారంలో చూశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే ఈ 2 పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశాయి అని చెప్పి మేము ఘంటాపదంగా తెలియజేస్తున్నాం. Many leaders in Andhra Pradesh are on bail and any time can go to jail. ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి చాలా మంది నాయకులు బెయిల్ మీద బయట ఉన్నారు. అతి త్వరలో వారు జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. People of Andhra Pradesh must think of alternative, and the alternative is here. It is Bharatiya Janata Party led by Narendra Modi. ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ప్రత్యామ్నాయం గురించి ఆలోచించవలసినటువంటి తరుణం ఆసన్నమైంది. ఆ ప్రత్యామ్నాయం ఇవాళ మన కళ్ళ ముందు ఉంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే. What was promise of YSRCP? It was that I will ban liquor. Kiya tha ki nahi? He said full prohibition. I will ban liquor. Now what he is doing? Selling liquor and minting money. That is what they are doing. ఎన్నికలకు ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వాగ్దానం చేశారు సంపూర్ణమైనటువంటి మద్యపాన నిషేధాన్ని తీసుకొని వస్తానని. కానీ ఇవాళ రోజున రాష్ట్రంలో కనుక చూసినట్లయితే వారు స్వయంగా మద్యాన్ని అమ్ముతూ కోట్లాది రూపాయల్ని ఆర్జిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడుతుంది. He promised that he will recruit police and teachers and he will make contract labor permanent employees. వారు చెప్పినటువంటి విషయం మేము పోలీసులు కానీ లేదంటే ఉపాధ్యాయులు కానీ మేము రిక్రూట్ చేసి అంటే వారికి ఉపాధి కల్పిస్తామని చెప్పినటువంటి సందర్భం. కానీ ఇవాళ చూసినట్లయితే ఆ వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చినటువంటి నేపథ్యం మనకు కనపడుతుంది. Yeah, they promised that they will pay premium for farmers in Fasal Bima Yojana, crop insurance scheme. అది మాత్రమే కాకుండా ఫసల్ బీమా యోజన కింద ఏదైతే ప్రీమియం కట్టవలసి ఉంటుందో రైతులు ఆ ప్రీమియం కూడా తానే కడతానని చెప్పారు. అదే విధంగా అంతకు ముందు కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే ఉందో వారిని కూడా పర్మనెంట్ చేస్తాను అని చెప్పి మాట తప్పడం జరిగింది. Every promise is broken. Neither there is police recruitment, nor there is teacher recruitment, nor there are contract labors made permanent, and government has not premium. That is why farmers are losing their crops and don't get compensated. చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా ఇవాళ నెరవేర్చినటువంటి పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. మరి అటు పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, మరి టీచర్స్ రిక్రూట్మెంట్ కావచ్చు, అదే విధంగా కాంట్రాక్ట్ లేబర్ ఏదైతే ఉందో వారిని పర్మనెంట్ చేయటం కావచ్చు, ఎక్కడా కూడా ఈ విధానాలని వారు ఏదైతే వాగ్దానం చేశారో ఆ మాట తప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే విధంగా రైతులకి సైతం మోసం చేస్తూ క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే మేమే కడతామని చెప్పి వారు చెప్పడం జరిగిందో ఆ వాగ్దానాన్ని కూడా వారు మరవడం జరిగింది. And I have found new way in Andhra Pradesh. Work will be done and accomplished by central government, and the sticker will be pasted by the state government.
ఇది మాత్రమే కాకుండా ఒక కొత్త విధానాన్ని కూడా ఇవాళ మనం, ఒక కొత్త పరిస్థితిని కూడా ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. పని చేయడం, వాటికి కావాల్సినటువంటి వనరులు సమకూర్చడం అంతా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్లయితే, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టిక్కర్ని అంటించుకునేటువంటి పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. There is Prime Minister Awas Yojana. We give and put into the account of beneficiary 1,60,000 rupees. But this government calls this as Jagananna colony. It is Modi colony, not Jagananna colony. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి మరి ప్రతి లబ్ధిదారుడి అకౌంట్ లో కూడా 1,60,000 రూపాయలు జమ చేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇది తన పేరు పెట్టుకుంటూ వాటికి జగనన్న కాలనీలు అని చెప్పి వారు పేరు పెట్టుకోవడం జరిగింది. ఇవాళ నేను వేదిక మీద నుండి చెప్తున్నాను, అవి జగనన్న కాలనీలు కావు, అవి మోడీ కాలనీలు మాత్రమే. I was education minister and we started a new scheme from Sarva Shiksha Abhiyan to Samagra Shiksha, and in which we used to give free uniforms to the students. But here I found that what center gives, it is now sticker is pasted Jagananna Konuka. వారు విద్యకి సంబంధించినటువంటి కానుక, విద్యకి సంబంధించినటువంటి మంత్రిగా వారు ఉన్నటువంటి సందర్భంలో సర్వశిక్ష అభియాన్ నుండి సమగ్ర శిక్ష అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు దేశవ్యాప్తంగా కూడా తీసుకురావడం జరిగింది. సమగ్ర శిక్ష అభియాన్ కింద మరి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలకి, బిడ్డలకి యూనిఫామ్లు అందించేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇవాళ రోజున రాష్ట్రంలో అదే సమగ్ర శిక్ష అభియాన్కి జగనన్న కానుక అనేటువంటి స్టిక్కర్ ని ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వారు అతికిస్తున్నారు. From the central government we are running a scheme urban health. We pay money to all the states and here the sticker is CM health. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వస్తే, ఇవాళ ఆ కార్యక్రమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తన పేరుని తగిలించుకుంటూ మరి జగనన్న ఆరోగ్య కార్యక్రమం అని చెప్పి ముందుకు తీసుకురావడం జరుగుతుంది. Central gives fund for panchayats. Central gives fund for employment guarantee scheme. Central government gives funds for roads and central government gives funds for drip irrigation. All such funds given by central are diverted in Andhra Pradesh. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వేసేటువంటి రోడ్లు కావచ్చు, అదే విధంగా జరుగుతున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చేటువంటి ప్రతి పైసా కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఒక్క మాట నేను ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క వనరులతోటే, వారు ఇచ్చేటువంటి ఫండ్స్ తోటే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాను. There is a new movie in Telugu. I saw the poster, Pushpa. There is a new movie. I will go and watch. But what is that Pushpa? It is about Red Sanders and what happened in Sandalwood in forest. But now Andhra government has abolished SIT, which used to track the smuggling of red sanders. వారు వస్తున్నటువంటి సందర్భంలో పోస్టర్లు చూశారు సినిమా గురించి. ఆ సినిమా పేరు పుష్ప. పుష్ప అనేటువంటి సినిమా అక్కడ ఉన్నటువంటి చందనం ఏ విధంగా స్మగుల్ చేయబడుతుంది, మరి అటవీ వనరులు ఏ విధంగా స్మగుల్ చేయబడతాయి అనేటువంటి విషయాన్ని ఆధారం చేసుకుని ఆ సినిమా నిర్మాణం జరిగింది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో కూడా అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎస్ఐటి ఏదైతే ఉందో, వారు అప్పట్లో దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి ఆ ఎస్ఐటి టీంని సైతం ఇవాళ రద్దు చేసినటువంటి నేపథ్యం కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం. And here is a new innovative way of distributing various funds for the schemes. I was told that in Andhra Pradesh, hundreds of thousands of volunteers are appointed to distribute cash of the pension going in the home, and they give cash
in the home. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త విధానాన్ని మనం చూస్తున్నాం. మరి వేలల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో వాలంటీర్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి డైరెక్ట్ గా డబ్బు తీసుకుని వెళ్ళి ఇళ్లకి సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ మనం ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. And what central government is doing? Modi ji is giving benefit to the beneficiary, direct benefit transfer in their accounts, and we have eliminated corruption throughout the country. And let me tell you with pride that we have credited 20 lakh crores in the accounts of beneficiaries. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో చేస్తున్నటువంటి అంటే వారు చేపట్టినటువంటి విధానాన్ని గనక మనం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా బ్యాంకుల ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి డబ్బు వారి అకౌంట్ లోకి వచ్చే విధంగా వారు కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల చాలా వరకు కూడా అవినీతి ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా దాన్ని అరికట్టేటువంటి అవకాశం ఉంది. దగ్గర 20 లక్షల మంది లబ్ధిదారులకి ఈ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వారికి బెనిఫిట్ లబ్ధి చేకూర్చినటువంటి నేపథ్యం ఇవాళ దేశవ్యాప్తంగా మోడీ గారి నాయకత్వంలో మనం చూస్తున్నాం. So friends, I can go on and on telling the worst work which is being done by both these governments, but the conclusion is that Andhra people deserve much better. ఇవాళ నేను చెప్తూ పోవాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి గురించి నేను గంటల తరబడి నేను మాట్లాడగలను. కానీ సమయం లేనందున వలన నేను చెప్పదలుచుకున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ దీనికంటే శుభం మంచి చేకూర్చేటువంటి నాయకత్వం పరిపాలన ఇవాళ ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చాలా అవసరం. Modi ji is giving a wonderful leadership to the country. And now Pakistan knows this much better, because when they tried and incurred infiltration and attack by terrorists, Modi ji did not stop anybody but ensured that our Air Force goes and does air strike in Balakot and goes within the boundary after the international border and does strikes a surgical strike. ఇవాళ భారతదేశానికి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక చక్కటి పరిపాలన మాత్రమే కాకుండా ఒక దృఢమైనటువంటి నాయకత్వాన్ని కూడా వారు దేశానికి అందిస్తున్నారు. దానికి నిదర్శనమే పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి వచ్చి మన సైనికుల్ని హతమారిస్తే మన సైనికులు వారి భూభాగంలోకి చొచ్చుకుని పోయి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాన్ని ధ్వంసం చేసి తిరిగి వచ్చినటువంటి పరిస్థితి. So in democracy, people are the best judges, and I am very sure that they have tried and tested both these parties. Now they will give another chance to BJP. People will say you are small party, but people make the parties big, and we have seen that happening in many states, and I am very sure in Andhra also, by the time there is next election, it will be BJP all over the state. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే అంతిమ నిర్ణేతలు. వారు సంకల్పించినట్లయితే ఏదైనా కూడా సాధించగలరు. మీరు 2 పార్టీల్ని అధికారంలో చూశారు. భారతీయ జనతా పార్టీకి సైతం ఒక అవకాశం ఇవ్వండి. మేము పరిపాలన అంటే సుపరిపాలన అంటే ఏమిటో ఖచ్చితంగా మేము మీకు చవి చూపిస్తాము. అదే విధంగా మీరు భావించవచ్చు భారతీయ జనతా పార్టీ అతి చిన్న పార్టీ అని. కాకపోతే దేశంలో చాలా రాష్ట్రాల్లో చిన్న పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చేటువంటి స్థాయికి ఎదగలిగింది. కనుక ప్రజలు కనుక ఆశీర్వదించినట్లయితే చిన్న పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పెద్ద పార్టీగా మారుతూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఎటు చూసినా కూడా బీజేపీ అనేటువంటి ఆ నినాదమే మనకు వినపడుతుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ధన్యవాదాలు. ఇప్పుడు పెద్దలు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నారు. బాబు శ్రీధర్